29 రాష్ట్రాలు పోయి ఒకటేసారి యూడి అడిగితే ఇయ్యరు. డిమాండ్ లేనప్పుడు తెచ్చిపెట్టుకోవడానికే గోడౌన్లు కట్టారు. ఇప్పుడు ఏమంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అదే మరి గది ముందు చూపు ఉన్నాం కాబట్టి ఉన్న కొరత ఉందా మరి అదే కదా మేము ముందు చూపు తెచ్చినాం. చెప్పులు తెగిపోతున్నాడా మరి ఎట్లా చెప్పులు కాదు పుస్తల తాడులకు పోతున్నాయి. పుస్తల తాడు పోయింది. నేను ఏమంటున్నా కేసీఆర్ రైతు కాబట్టి రైతుకి ఏం కావాలో కేసీఆర్ ఈయన రైతు కాడు కదా సార్. అప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నది, అంతే కదా. ఇప్పుడు బీజేపీ ఉంది కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ ఉంది, అంతే కదా. అప్పుడు ఎందుకు ఇబ్బంది కదా, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది? అంతే నేను చెప్పేది ఏంటంటే ముందు చూపు ఉండాలి. నేను అడిగేది ఏంటంటే ముందు చూపు ఉండాలి. రైతుకి ఏం కావాలి? కేసీఆర్ 6 నెలల ముందు దేశంలో ఎవ్వరు యూడి అడిగినప్పుడు తెచ్చి స్టాక్ పెట్టుకునేవాడు. స్టాక్ పెడితే ఎప్పుడు ఎవరు కావాలో అది తెచ్చేవాడు. ఆటోవాడికి పైసలు ఇస్తే మన ఇంటికాడ వేసిపోయిన రోజులు ఉన్నాయా లేదా చెప్పండి మీరు ఒకటే మాట. ఆటోవాడికి పైసలు ఇచ్చి 10 సంచులు వేసుకురారా బిజినెస్ పెళ్లికి వెళ్ళండి ఇంటికాడ వేసిపోయిండు. మరి 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 ఇప్పుడు ఎందుకు వస్తలేదు? ఎవరు చేసిన పాపం? రేవంత్ రెడ్డి చేసిన పాపం. కావాలని కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు తల్లి గంజి ఊళ్ళో కూడా ఉంటాడు. వాడు తల్లి గంజి ఓడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తారంట. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పడపలు.